ఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో సభలను సజావుగా సాగించేందుకు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కేంద్రం తాము ప్రవేశపెట్టబోయే కీలక బిల్లుల గురించి వివరించి విపక్షాల సహకారాన్ని కోరింది. అటు అఖిలపక్ష సమావేశంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తీసుకున్న నిర్ణయం హీట్ పెంచింది. ఉద్దవ్ ఠాక్రే వర్గానికి చెందిన 6 శివసేన ఎంపీలు ఏక్నాథ్ షిండే వర్గంలో విలీనం అవ్వడానికి ఆమోదం తెలిపారు. దీంతో షిండే వర్గం బలం 13కు చేరింది. మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన 20 మంది తిరుగుబాటు ఎంపీలకు ప్రత్యేక సీట్లు కేటాయించారు. అయితే ఎన్సీపీఐ పార్టీగా వారికి గుర్తింపు ఇచ్చే అంశంపై స్పీకర్ ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అఖిలపక్ష సమావేశంలో స్పీకర్ నిర్ణయం తీవ్ర దుమారం రేపింది. ఎన్సీపీఏ ప్రతినిధులను ఆహ్వానించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్, టీఎంసీ సహా ప్రతిపక్ష నేతలు సమావేశం నుంచి కొద్దిసేపు వాకౌట్ చేశారు. గుర్తింపు లేని పార్టీని ఎలా పిలుస్తారని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. So that the all-party meeting, all the opposition parties, led by the Trinamool Congress, all the opposition parties walked out in protest against the Parliamentary Affairs Minister's decision to invite, which is a great sign of impropriety, that they invited the so-called NCPI, which is an unrecognized party, of 20 TMC traitors. 3 points. This so-called NCPI, the Speaker has not approved any merger. Anyway, a merger of a parliamentary party, 2/3 cannot happen. You need the original party. Speaker has not approved, number 1. Number 2, the Trinamool Congress has filed 20 disqualification petitions, which are still pending. That has not been decided on. Number 3, the list of the party strength as of today includes Trinamool Congress as 28 MPs. So if that is the case, on what basis, when the Speaker's office has neither recognized them, nor merged them, nor disqualified them, how can the Parliamentary Affairs Minister decide to grant them this recognition on his own, outside of the Speaker's office, and invite them to the meeting? All the parties were unanimous in this, and we did a walkout. అనుసంధానం చేయాలి అని చెప్పి ముందు నుంచి కూడా మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. దాన్ని ఈరోజు మేము ప్రస్తావించడం జరిగింది. ఏదైతే గోదావరి పెన్నా లింకేజ్ ఉన్న ఆంధ్రప్రదేశ్కు సంబంధించి దానిపైన ఇప్పుడు మన సమస్య మనం అందరం కూడా అర్థమవుతోంది దేశంలో ఏమవుతా ఉందని. అన్ని పార్టీలు కూడా దీనిపైన మాట్లాడాల్సిన అవసరం ఉంది. దీనిపైన ఒక చర్చ జరగాల్సిన అవసరం ఉంది. కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కాదు, గోదావరి పెన్నా లింకేజ్ ఒక ఆంధ్రప్రదేశ్ ఈ 2 రివర్సే కాదు, మిగతా అన్ని రివర్స్ కూడా ఉన్నాయి, నదులు కూడా ఉన్నాయి. వాటిని ఎలా అనుసంధానించాలనే దానిపైన చర్చ జరగాలని చెప్పి మేము ప్రస్తావించడం జరిగింది. రెండోది ముఖ్యంగా ప్రస్తావించింది రైతులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రైతులకు సంబంధించి వారికి ఏదైతే ఫీడ్ కాస్ట్ ఉందో వెస్ట్ ఏషియా క్రైసిస్ వల్ల కానీ మిగతా బయట ఉన్న పరిస్థితుల వల్ల కానీ ఫీడ్ కాస్ట్ అనేది విపరీతంగా పెరిగింది. దానివల్ల ఆక్వా రైతులకి డబ్బులు సరిగ్గా సాగు చేసిన వారికి సరిగ్గా మిగలట్లేదని చెప్పి దానికి ఎలా మనం తగ్గించేదానికి, ఫీడ్ కాస్ట్ తగ్గించేదానికి, దానికి రా మెటీరియల్ బయట నుంచి వస్తూ ఉంది కాబట్టి దాన్ని ఏమన్నా వెసులుబాటు కల్పిద్దామా, దానిపైన ఒక చర్చ జరగాలని కోరడం జరిగింది. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నటువంటి విషయాలు ఏదైతే పెండింగ్లో ఉన్నాయో అవన్నిటిని కూడా ఇవ్వమని చెప్పి కోరటం జరిగింది. రెండో విషయం, రైతాంగానికి సంబంధించినటువంటి సమస్య. ఈ సంవత్సరం మనకు వర్షాలు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి రైతాంగం ఎటువంటి ఇబ్బంది పడకుండా వాళ్ళకి ఏ పంటలు వేసుకుంటే బాగుంటుంది, అలాగే ఈళ్ళు రాకుండా ప్రాబ్లం చెంది అదే రకంగా సరైనటువంటి ఉత్పత్తి లేక ఇబ్బంది పడుతున్నటువంటి విషయాల మీద పార్లమెంట్లో ఈ విషయాన్ని కూలంకషంగా చర్చించి రైతాంగానికి ఏ రకంగా కేంద్ర ప్రభుత్వం సహాయపడగలదో దాన్ని ఒక రోడ్ మ్యాప్ను ఆలోచించమని చెప్పేసి కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది.